ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. నా కుమారుడా, యేసుక్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగల వాళ్లకు, ఇతరులకు బోధించగల సామర్థ్యము ఉన్న వాళ్లకు అప్పగించు. యేసుక్రీస్తుకు మంచి సైనికుల వలె మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. సైనికుడిగా పనిచేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చాడు, కానీ అతడు తన సైన్యాధిపతిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాలను పాటిస్తే కానీ విజయం సాధించలేడు. కష్టించి పనిచేసే రైతుకు వచ్చిన పంటల భాగము అందరికన్నా ముందే లభిస్తుంది. నేను చెప్పే వాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకునే జ్ఞానం కలిగిస్తాడు. దావీదు వంశానికి చెందిన యేసుక్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. ఈ సువార్త బోధించడం వల్ల నేను సంఖ్యలతో నేరస్తుని వల్లే కష్టాలు అనుభవిస్తున్నాను, కానీ దేవుని సందేశానికి సంఖ్యలు లేవు. కనుకనే దేవుడు ఎన్నుకున్న వాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష. ఈ విషయము నమ్మడానికి యోగ్యమైంది. మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం. మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం. మనం ఆయన కాదంటే ఆయన మనల్ని కాదంటాడు. మనం నమ్మతగిన వాళ్ళమైతే ఆయన నమ్మతగిన వాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.